అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 6,565 దాదాపుగా 6,000 పైసలు ఖాళీలకు సంబంధించిన భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ వీడియోలో మనం వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, అదేవిధంగా మనకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, మరి ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, సో ఆర్ఆర్బి నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మొత్తం 6,565 ఖాళీలు ఉన్నాయి. సో ఇవి మనకు మొత్తం టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు అనమాట. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఇందులో మనకు ఒకసారి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసినటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి మొదలవడం జరుగుతుందని చూసినట్లయితే జూన్ 30న మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా జూలై 29 వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. ఓకేనా. సో ఎవరైతే ఈ పోస్ట్ లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి జూన్ 30న ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జూలై 29 వరకు అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన అంటే శాలరీస్ ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కి లెవెల్ 5 శాలరీ వస్తుంది. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులకు లెవెల్ 2 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్, సో ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అని చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు, సో 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా మాక్సిమం 36 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయసు సడలింపు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. సో అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మొత్తం 6,565 అని. ఇందులో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించిన ఖాళీలు చూసినట్లయితే 323 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించిన ఖాళీలు 6,242 ఖాళీలు ఉన్నాయి. సో ఓవరాల్ గా 6,565 ఖాళీలు ఉన్నాయి. మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించిన ఖాళీలు అధికంగా ఉన్నాయి. సో ఇవి కూడా టెంటేటివ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ మొదలైన నాటికి మరింత మనకు వేకెన్సీస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అయినప్పటికీ కూడా భవిష్యత్తులో వీటికి సంబంధించిన వేకెన్సీస్ అనేది పెంచేటువంటి అవకాశం కూడా ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో ఇది ఒక నోట్ అని చెప్పి మీరు గమనించాల్సిన విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ, సో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించిన పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, దాంతో పాటుగా ఐటీఐ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించిన పోస్టులు చూసినట్లయితే బీఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు, ఎస్పెషల్లీ బీఎస్సీలో ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్, సో ఈ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి బీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, సో ఈ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో ఇందాక మనం ఏజ్ లిమిట్ కూడా చెప్పుకున్నాము, 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండేటువంటి అవకాశం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము, ఎందుకంటే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో ఇక్కడ మనకు ఎవరైతే ఈ పోస్టులో దరఖాస్తు చేసుకుంటారో వీరికి ఫస్ట్ మనకు ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఫైనల్, దీని నుంచే మనకు మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది అనమాట. సో స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే మనకు CBT 1 CBT 2 అనేది ఉండదు. సో ఒకటే ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఈ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యి 1:, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రేషియోలో తీసేటువంటి అవకాశం ఉంది అని చూసినట్లయితే 1:3 ఆర్ 1:2 లేకుంటే 1:4 లో కూడా తీసేటువంటి అవకాశం ఉంది. సో వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ ఏదైతే ఉందో CBT 1, సో ఇది ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఇది మొత్తం 100 ప్రశ్నలకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ చొప్పున. సో టైం మాత్రం 1.5 అవర్ మాత్రమే ఉంటుంది, అంటే 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో 90 మినిట్స్ లో మీరు 100 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ 1/3 ఇక్కడ నిర్ణయించడం జరిగింది. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా మనకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలైనటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి 6,565 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా త్వరలో మనకు మొదలవబోతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ మరియు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.